itself Kalpana. It is a very good opportunity for all the staff members to take this good facility, and I hope the maintenance of the building itself has to be done in a proper manner, and see that it is long last forever. ఎక్సలెంట్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్టు ఈ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. బెడ్స్ ఇంకా చాలా బాగున్నాయి. అంత ఫ్రెష్ ఎయిర్ ఒక్కటి కొద్దిగా మనం ప్రొవైడ్ చేయగలిగితే ఎటు మన రాజాగారి నుంచి మనం బయటికి దసవల్ల రావడానికి వీలుగా ఉంది. అటు పక్క నుంచి కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ పంపింగ్ చేసేది పెడితే ఇంకా అసలు ఈ మాత్రం ఉమ్మదం కూడా లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఎక్సలెంట్. తర్వాత డే రిజిస్టర్ పెట్టి స్టాఫ్ అందరూ మూవ్మెంట్ కూడా రాపిస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా సార్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. స్టైల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. లేటెస్ట్ స్టైల్స్, మూడు డిజైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ యువర్ అకామిడేషన్. దిస్ ఈజ్ ఆల్ యువర్ అకామిడేషన్. దీంట్లో ఏమాత్రం అపరిశుభ్రతగా ఉన్నా మీకే ఎఫెక్ట్ వస్తుంది అనేటువంటి పద్ధతిలో మీరు బిహేవ్ చేసి మెయిన్లీ టాయిలెట్స్ మెయింటైన్ చేసుకోవడం. ఎక్కడికి వెళ్ళినా మనం చూసేది టాయిలెట్స్. ఈ టాయిలెట్స్ అనేటువంటిది మెయింటెనెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతిదానికి బ్రష్ ఎట్సెట్రా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కోసం ఫిల్టర్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్లు ఉన్న అక్కడి నుంచి పట్టుకురావటం అవన్నీ కూడా కాదు. అవుటర్స్ అనేటువంటి వాళ్ళని అలౌ చేయొద్దు అసలు. నో గుట్కా, నో సిగరెట్, నో పాన్ పరాగ్ ఎట్సెట్రా. మరి ఇవన్నీ పాటిస్తా డిసిప్లిన్గా ఉంటే మంచిది. మనకు కూడా ఇక్కడ కింద ఆఫీసులు ఉన్నాయి. మనం ఏ రకమైనటువంటి ఇండిసిప్లిన్తో బిహేవ్ చేసినా కింద కూడా మీరు మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలా. ఎవరైనా ఐసోలేట్ అవ్వాల్సి వస్తే ఐసోలేట్ అవ్వాలి. ఎందుకంటే దీన్ని కోవిడ్ని దృష్టిలో పెట్టుకున్నాం, అయితే ఇంకా అదర్ ఫ్లూస్ ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకున్నాం, మలేరియా వాటిని దృష్టిలో పెట్టుకున్నాం. మనం దాన్ని తయారు చేస్తాం. వీలైతే మనం సేఫ్టీ సెక్యూరిటీ చూసి లేడీస్ అకామిడేషన్ కూడా ట్యాంక్ కింద అరేంజ్ చేస్తాం. అందుకని మన వాళ్ళు మనకి ఇక్కడ ఈ గ్రౌండ్లోనే సేఫ్టీ అనేటువంటి పరిస్థితి అది. అదర్ అవుట్లెట్స్లో ఎవరైనా పనిచేసి ఇక్కడ అకామిడేషన్ కావాలంటే అక్కడ వాళ్ళు ఒక లెటర్ పంపి ఇక్కడ మేనేజ్మెంట్కి ఇక్కడ అకామిడేషన్ ఉందా లేదా అనేటువంటి చూసుకుని అప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దుప్పట్లు ఇచ్చారు, దుప్పట్లు ఫ్రీగా ఇచ్చారు అని అనుకోకుండా ఎవరి అకౌంట్లో వాళ్ళకి అది ఖర్చు రాయడం జరుగుతుంది. టవల్స్ గివల్స్ ఇవన్నీ నీట్గా మెయింటైన్ చేయండి. మీరు ఇప్పుడు బ్యాగులు గీగులు అన్నీ కూడా శానిటైజ్ చేసి తీసుకురండి. మొత్తం డబ్బాలో పెట్టెలు, అటువంటి పెట్టెలు అనేటువంటి మంచం కింద తోసుకోవచ్చు. బూట్లు, చెప్పులు మంచం కింద తోసుకోవచ్చు. అవన్నీ కూడా శానిటైజ్ చేసి తెప్పించండి. వాళ్ళు షిఫ్ట్ అయ్యేటప్పుడు of management to provide staff accommodation. That too, with all kind of modern facilities, the management has provided accommodation for almost around 90 people. We are going to come up for even girls accommodation in the next floor, which will be ready by another 2 months, where we can accommodate around 20 girls for all the staff. This has been done by thinking the expenditures which the staff are facing outside for getting accommodation, and with heavy advances, and the small employees cannot be able to pay advance to take individual or combined accommodation outside. Apart from that, the staff who all are staying with us in this accommodation will get all 3 meals, irrespective of duty or no duty or off or whatever it is. And one more, we are creating one more isolated room on the next floor,
suppose in case any of the employee gets sick, we would like to isolate it to the other room so that he will not infect other colleagues. So I feel very great gesture by the manager. Well, I appreciate the gesture by our Chairman Garu, and especially during this COVID time when everywhere there is a negative feeling. Here we could see the ray of hope, and also the hope for the future. Here, when the people are cut shorting their expenses, he took a daring decision to ensure the facilities for the staff is as good as possible. And he has spent a good amount of money to develop these facilities. I thank the management and Chairman Garu once again. It's a very good gesture, and we hope post-COVID will be the best again. Thank you very much. 270 ఇది మొత్తం అంటే ఆల్మోస్ట్ 5-star లెవెల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. చాలా బాగా అరేంజ్ చేశారు. దీన్ని స్టాఫ్ అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు సొంత దానిలాగా మెయింటైన్ చేస్తే సేమ్ స్టాండర్డ్స్ కంటిన్యూ అవుతాయి. అంటే మీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద మీ అభిప్రాయం? ఏర్పాట్లు అంటే నేనైతే కనుక నేను బ్యాచిలర్ అయ్యి ఉంటే, లేక నా ఫ్యామిలీ వేరే ఊళ్ళు ఉంటే నేను ఇక్కడే ఉంటానండి. నేను వేరే రూమ్ తీసుకోను, ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Gesture by our Chairman Garu and supported by all the management people, because we know how costly the Visakhapatnam is getting nowadays, and to pay the house rents and all, just to avoid all those and give such a beautiful place for our staff to live in with all the facilities. This is really fantastic. I have no words to say.